స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. ఓకే, షేరింగ్ అవుతుంది మీకు. నెక్స్ట్ ఎర్రేస్ టాపిక్ నెక్స్ట్ అనేది ఎర్రేస్. సో ఎర్రేస్ దేనికి వాడుతాం అంటే చూడండి, ఇప్పుడు దాకా మనం ఒక వేరియబుల్కి ఒకటే వాల్యూ ఇవ్వగలిగాం, అంటే ఇండివిజువల్గానే వాల్యూస్ ఇస్తున్నాం తప్ప ఒకే వేరియబుల్లో నెంబర్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేయడం అయితే కుదరట్లేదు. చూడండి, ఇప్పుడు దాకా మనం ఏ బి సి డి ఇలా రాసుకుంటూ వచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి ఒక 10 అని, ఇదొక 15, ఇదొక 17, ఒక 20 ఇలా వాల్యూస్ అయితే ఇచ్చుకుంటూ వస్తున్నాం. కానీ మనం అన్నీ కలిపి ఒకే దానికి ఇవ్వడానికి అయితే మనకి ఈ వేరియబుల్ సపోర్ట్ చేయదు. అంటే ఒక వేరియబుల్ ఒకదానికి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మరి ఇలా కాదు, అన్నీ కలిపి ఒకే వేరియబుల్ అంటే ఏలోనే మొత్తం రాసేయాలి. అంటే అది ఎలాగ రాయొచ్చు అంటే 10, 15, 17, 20 ఇలా అంతా కూడా మనకి ఏ అనే ఒక వేరియబుల్లోనే ఉంటే దాన్నే మనం ఎర్రే అంటాం. అంటే అంతా కూడా ఏలోనే ఉండాలి, ఏబిసిడి ఇలా విడివిడిగా ఏం కాదు. సో ఇలా ఉన్నప్పుడు ఇక్కడ మనకి విడివిడిగా ఈ పొజిషన్స్ వస్తున్నాయి మనకి. వీటిని పొజిషన్స్ని ఏమంటామంటే చూడండి, ఎలా రాస్తామంటే మనం ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 3 అంటే మొత్తం అంతా ఏనే పొజిషన్స్ని బట్టి. ఇది 0 పొజిషన్, ఫస్ట్ పొజిషన్, సెకండ్, థర్డ్ ఇలా ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 3 అని పొజిషన్స్ అయితే మనం రాస్తూ ఉంటాం. దీన్నే మనం ఎర్రే అంటాం. సో ఇది రాయడం ఎలా రాస్తాం అంటే చూడండి, అన్ని ఇంటిజర్సే. ఇంట్ ఏ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్లో మళ్ళీ మనం 10, 15, 17, 20 బ్రాకెట్లో ఇలా రాస్తాం. అంటే ఏ ఆఫ్ 4 అనే దాంట్లో మనకి 4 వాల్యూస్ స్టోర్ అవుతున్నాయి. ఆ 4 వాల్యూస్ ఏంటని జస్ట్ ఏ ఆఫ్ 4 అని పెట్టగానే మనకి 4 ప్లేసెస్ అయితే క్రియేట్ చేసుకుంటుంది. అందులో ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 3 కాదు. మీరు ఇక్కడ ఇచ్చే డిక్లరేషన్లో మీరు 3 వాల్యూస్ ఇవ్వండి, ప్రాబ్లం లేదు. అయినప్పుడు కూడా 4 ప్లేసెస్ అంటే ఏ ఆఫ్ 4 అని రాసాము అంటే 4 ప్లేసెస్ క్రియేట్ చేసేసుకుంటుంది. ఇది ఎలా అవుతుంది చూడండి, మన నార్మల్గా మనకి ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 3 మరి 4th వాల్యూ ఇవ్వలేదు కాబట్టి 4th వాల్యూ మీకు ఏమవుతుందంటే 0 అయిపోతుంది. అంటే చెప్పలేదు కాబట్టి. సో చెప్తే వాల్యూ ఉంటుంది, ఇవ్వకపోతే వాల్యూ అనేది 0 ఉంటుంది. సో ఇది ఒకసారి ఎలా ఉంటుంది అనేది త్రూ ప్రోగ్రామ్ అనేది చూద్దాం. అయితే ఇది మనకి ఎర్రేస్లో ఫస్ట్ టైపు 1 డైమెన్షన్ ఎర్రే. చూడండి, మనకి ఎర్రేస్లో మనకి 3 టైప్స్: 1 డైమెన్షన్ ఎర్రే, 2 డైమెన్షన్, మల్టీ డైమెన్షన్. చూద్దాం 2 డైమెన్షన్ ఎర్రే అనేది తర్వాత చూద్దాం. అది ఎలా ఉంటుందంటే మ్యాట్రిక్స్లో ఉంటుంది. ఫస్ట్ 1 డైమెన్షన్ ఎర్రే గురించి చెప్పుకుందాం మనం. ఎర్రే ఈజ్ ఎ డేటా స్ట్రక్చర్ కంటైనింగ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ విచ్ హ్యావ్ సేమ్ టైప్. అంటే ఇది ఇంపార్టెంట్ మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10 ఇచ్చి ఇక్కడ 10.5 ఇక్కడ ఇంకోటి ఏదో ఎక్స్ అని ఒక లెటరు ఇలా ఇస్తే మనకి ఇది ఎర్రే అని అవ్వదు. అంటే సేమ్ డేటా టైప్ ఉండాలి. మీరు రాస్తే అన్ని ఇంటిజర్లు రాయాలి, లేదా అన్ని ఫ్లోట్లు రాయాలి. అంతేగాని కొన్ని ఇంటిజర్లు కొన్ని ఫ్లోట్లు రాస్తే అది మనకి ఎర్రే అవ్వదు. అది ఇక్కడ ఇంపార్టెంట్, సేమ్ టైప్ అనేది. దీస్ వాల్యూస్ ఆర్ నోన్ యాజ్ ఎలిమెంట్స్. ఎర్రేలో ఒకటి ఎలిమెంట్స్ అంటాం. సింపుల్, మనం ఎలాగైతే మ్యాథ్స్లో ఒక సెట్ తీసుకుంటే సెట్లో ఎలిమెంట్స్ అంటామో, ఇది కూడా ఎలా కనిపిస్తుంది, ఒక సెట్ లాగే కనిపిస్తుంది. అంటే ఏ ఆఫ్ 4 అనేది సెట్ సైజు, అందులో ఎలిమెంట్స్. ఇది ఇక్కడ ఎర్రే సైజ్ ఎంత అంటే మళ్ళీ 4 అవుతుంది. ఎర్రే ఇస్ ఏ వేరియబుల్ క్యాపబుల్ ఆఫ్ హోల్డింగ్ మెనీ వాల్యూస్ దట్ ఆర్ ఓల్డర్ వేరియబుల్స్ కెన్ హోల్డ్ ఏ సింగిల్ వాల్యూ ఎట్ ఏ టైం. అంటే ఈ వేరియబుల్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటే హోల్డ్ చేస్తుంది. మరి ఎర్రే ఏంటంటే ఒకేసారి అన్ని వాల్యూస్ని హోల్డ్ చేయగలదు. చూద్దాం ఒకసారి. ఎర్రే అనేది ఇలాగ మనం డిఫైన్ చేస్తున్నాం ఇదంతా కూడా. సో ఇదే నేను మీకు ఇచ్చింది.
ఒక ప్రోగ్రామ్తో చూద్దాం మనం. 1 డైమెన్షనల్ అర్రే శాంపిల్ ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అనేది. కంపైలర్ ఓపెన్ చేసి చూడండి. హ్యాష్ ఇన్క్లూడ్ స్మాల్ లెటర్స్ కదా, int a of 4 is equal to, సో అర్రేలో 10, 15, 17, 20 అలా వాల్యూస్ ఇచ్చాను. ప్రింట్ఎఫ్ రాయాలి. ఎలా రాయాలి? a of 0, a of 1, a of 2, a of 3 ఇలా అయితేనే రీడ్ చేస్తుంది అర్రే. సో చూడండి ఒకసారి, అన్ని ఇంటిజర్సే. %d పక్క పక్కన రావాలంటే /t అని పెడుతున్నాను నేను. a of 0 ఓకే /t నోట్ తర్వాత %d /t %d/t తర్వాత ఇది a of 0, a of 1, a of 2, a of 3. సో కంపైల్ చేద్దాం ఒకసారి. సేవ్ చేయండి. ఇది array .c. ఇంకా ఈ వాల్యూని తీసేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఎన్ని అవుతాయంటే యాక్చువల్గా 3 వాల్యూస్ ఇచ్చాం, కానీ సైజ్ అనేది 4 ఇచ్చాం. కాబట్టి ఈ సైజు కూడా లాస్ట్లో 4 తీసుకొని 0 అనేది చూపించేస్తుంది. ఇది ఓకే రైటే. అంతేగాని మీరు ఇలా 4 ఇచ్చి ఇక్కడ 3 అనేది పెడితే రాంగ్ అవుతుంది. చూడండి, ఎక్సెస్ ఎలిమెంట్స్ అంటే 3 ఇస్తే 3 ప్లేసెసే క్రియేట్ అవుతుంది. మరి 4 వాల్యూస్ ఎలాగా అందులో స్టోర్ అవుతాయి? 3 ప్లేసెస్లో అవ్వదనమాట. ఇంకోటి, అసలు ఏమి ఇవ్వకపోయినా సరే ఓకే, యాక్సెప్టెడ్. ఇలా ఉన్నా సరే మీకు యాక్సెప్టెడ్. అప్పుడు ఏంటంటే డైరెక్ట్గా 4 వాల్యూసే క్రియేట్ చేసుకుంటుంది. అయితే స్కాన్ఎఫ్ ఇచ్చినప్పుడు ఈ ఫార్మాట్ అనేది సపోర్ట్ చేయదు. చూడండి, స్కాన్ఎఫ్ అంటే మనం ఏం చేస్తాం, ఇది ఇక్కడి నుంచి తీసేస్తాం, కింద లైన్లో స్కాన్ఎఫ్ ఇస్తాం. ఇవ్వాల్సిన అవసరం లేదు. కంపైల్ చేద్దాం. చూడండి, స్కాన్ఎఫ్ ఇచ్చినప్పుడు అంటే అర్రే ఎన్ని వాల్యూస్ని స్కాన్ చేయాలి, ముందు దానికి ఇనిషియలైజేషన్ అయితే చెయ్యాలి. సో ఇది డైరెక్ట్గా వాల్యూ ఇచ్చినప్పుడు తప్ప స్కాన్ఎఫ్లో ఈ నోటేషన్ అనేది పనికిరాదు. అయితే ఇది ఒక ప్రోగ్రామ్. ఆల్రెడీ మీ దగ్గర ఈ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది, మళ్ళీ ఎక్స్ట్రా అక్కర్లేదు. నెక్స్ట్ చూడండి, యూజింగ్ లూప్ చూద్దాం మనం. దాంట్లోనే అవసరమైతే స్కాన్ఎఫ్ ఇద్దాం. అంటే లూప్ అనగానే ఇన్నిసార్లు %dలు a of 0 అనేది పెట్టే అవసరం ఉండదు. సో మొత్తం రిమూవ్ చేద్దాం. లూప్లో ఒక వాల్యూ కావాలి కాబట్టి i అని ఇస్తున్నాను. అయితే ఐకి ఎలా ఇవ్వాలి అంటే మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇవ్వాలి. అంటే 0 నుంచి 3 వరకు కూడా లూప్కి వాల్యూస్ ఇవ్వాలి. ఫర్ లూప్లో i = 0 నుంచి i <4 i++. ఓకే, ఇక్కడ ఫర్ లూప్లో వాల్యూస్ అయితే ఇచ్చేసాం. ప్రింట్ఎఫ్ %d /t. అంటే ఐలో వచ్చిన ప్రతి వాల్యూ కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. అంతే, విత్ లూప్, సింపుల్. ఇంక ఇప్పుడు స్కాన్ఎఫ్ చేద్దాం. దీనికి విత్ లూప్ విత్ స్కాన్ఎఫ్ చేద్దాం. సో ఇది 1 డైమెన్షనల్ అర్రే విత్ లూప్ విత్ స్కాన్ఎఫ్. ఇది ఎలా ఉంటుంది అనేది అయితే రాద్దాం. ఇప్పుడు ఫస్ట్ డిక్లేర్ చేసిన వాల్యూస్ని రిమూవ్ చేసేస్తాం. స్కాన్ఎఫ్ అయితే అంతే కదా. సో లూప్ స్కాన్ఎఫ్ కూడా సేమే, ఇదే లూపు. ప్రింట్ఎఫ్ తీసి స్కాన్ఎఫ్ పెడతాం. సో కాబట్టి జస్ట్ ఇది కాపీ చేసి మళ్ళీ అదే ఇద్దాం ఇక్కడ. ఓకే, ఇక్కడ ప్రింట్ఎఫ్ ప్లేస్లో స్కాన్ఎఫ్. అయితే లూప్లో ఎప్పుడు కూడా /n/t లాంటివి ఇవ్వకండి. ఎందుకంటే యాక్చువల్గా మనకి ఇన్పుట్ అవ్వాల్సిన వాల్యూస్ 4,
/n/t ఇస్తే అది కూడా రిపీట్ అయిపోయి ఇంకొక /t ఎక్స్ట్రా తీసుకుంటుంది. అప్పుడు మీకు ఏమవుతుంది, ఎక్స్ట్రా వాల్యూ కోసం అంటే 5th వాల్యూ కోసం మీకు scanf అయితే వెయిట్ చేస్తుంది. సో అలా ఉండకూడదు. ఇక్కడ అండ్ చూద్దాం ఒకసారి కంపైల్ 1 2 3 4. సో మీరు కంపైల్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ ఇన్పుట్ ఇచ్చేటప్పుడు మధ్యలో ఎంటర్ అన్న వాడచ్చు, స్పేస్ అన్న వాడచ్చు. 2 స్పేస్ 3 స్పేస్ 4 వాల్యూస్ ఇన్పుట్ అయిపోయినాయి. మీరు ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేస్తే మళ్ళీ 4 వచ్చేస్తుంది. అలా మీరు స్కాన్ఎఫ్లో ఎంటర్ చేసేటప్పుడు కీబోర్డ్లో ఎంటర్ అన్న వాడచ్చు, స్పేస్ అయినా సరే వాడచ్చు. సో ఇది విత్ స్కాన్ఎఫ్. ఇది నెక్స్ట్ చూడండి, సమ్ ఆఫ్ 2 ఎర్రేస్ అని ఉంది. దీనికంటే ముందుగా ఏం చేద్దామంటే మీరు రాసుకోవాలి. ఇది ఇక్కడ ఒక వాల్యూని నేను ఎంటర్ చేశాను, అంటే ఏని ఎంటర్ చేసి ఏ వాల్యూని స్కాన్ చేస్తున్నాను. 1 2 3 4. మీరు ఒక ఎడిషనల్ ప్రోగ్రామ్ రాయండి. 2 వాల్యూస్ అంటే 2 ఎర్రేస్ ఏబి 2 వాల్యూస్ని ఇన్పుట్ చేయాలి, అలాగే 2 వాల్యూస్ని అవుట్పుట్ చేయాలి. దానికి ప్రోగ్రామ్ అనేది మీరు రాయండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ 2 1-dimensional arrays. ఇది 1-dimensional arrays కదా. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ 2 1-dimensional arrays. సో అది ఎలా ఉంటుంది చెప్తారా అసలు ఇక్కడ ఏ రకంగా రాయాలనేది? మీరు ఏముంది, ఏ ఇచ్చాం కదా, ఇక్కడ 2 ఎర్రేస్ అన్నాం కాబట్టి ఏ తర్వాత బి ఒకటి తీసుకోండి. అయితే 4 తీసుకోవాలని ఏం లేదు, నేను 4 ఇచ్చాం ఏకి ఇచ్చాం కాబట్టి బీకి కూడా 4 తీసుకుంటున్నాను. అంటే ఓన్లీ 4 వాల్యూస్కే ఎర్రే ఉండాలని ఏం లేదు, మీ ఇష్టం, ఎన్ని వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. ఇదంతా స్కాన్ చేసినప్పుడు ఏం స్కాన్ అవుతుంది మీకు? ఏ స్కాన్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా సేమ్ ఇలాంటి స్కానే మీకు బీకి ఇవ్వాలి. చూడండి, printf enter elements of a. సేమ్ తీసుకొని ఇప్పుడు బి. ఈ ప్రింట్ దేనికి వస్తుంది మీకు? ఏలో వాల్యూస్ ప్రింట్ అవుతున్నాయి, బిలో వాల్యూస్ ప్రింట్ అవ్వాలంటే సేమ్ తీసుకొని ఇక్కడ బిలో వాల్యూస్ ప్రింట్ చేయండి. అయితే ఆన్సర్ మనం అనుకున్నట్టు వస్తుందా అంటే చూద్దాం ఒకసారి, మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే మనం ప్రింట్ఎఫ్లో కొంచెం ఎన్లో /t లాంటివి మనం ఎక్కడ వాడాలనేది ఆన్సర్ చూసాక చెప్పగలం. చూద్దాం ఒకసారి. 1 2 3 4 తర్వాత బి కూడా ఆన్సర్ అయితే అలా రాలేదు. ఈ 1 2 3 4 అనేవి ఎక్కడ ఉండాలి? ఈ కిందకి రావాలి ఇలాగా, అంటే /n పెట్టాలి. ఎక్కడ? ఫస్ట్ పార్ట్ అయిపోయాక /n పెట్టాలి. చూడండి, ఫస్ట్ పార్ట్ అంటే ఏలో ఎలిమెంట్స్, ఇది ఏలో ఎలిమెంట్స్, ఇది అయిపోయాక /n పెట్టాలి. సో printf సరిపోయిందా? సో ఇలా అవుట్పుట్ని బట్టి అడ్జస్ట్మెంట్ అనేది అయితే ఉంటుంది. ఇది రాసుకోండి ఇప్పుడు, అంటే 2 ఎర్రేస్ని ఇన్పుట్ చేయడం, 2 ఎర్రేస్ని ప్రింట్ చేయడం ఎలాగనేది ఇందులో చెప్పాం. సో ఇది రాసుకోండి. అయితేనే యాడ్ అయ్యాడా మళ్ళీని లెఫ్ట్ అయిపోయినాడు. ఓకే, ఇప్పుడు రాసుకోండి. అంటే ఈ రకంగా 2 ఎర్రేస్ని స్కాన్ఎఫ్ చేసి ప్రింట్ఎఫ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం దీని నుంచి. ఇది రాసేయండి ఫాస్ట్గా. స్క్రోల్ చేయాలంటే చెప్పండి, స్క్రోల్ చేద్దాం. ఏంటి
4 కాకుండానా నీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. అంటే అది ఈజీగా అవుతుందని నేను చిన్న వాల్యూస్ తీసుకున్నాను. 4 కాకపోతే 40 అయినా తీసుకోవచ్చు. అంటే అన్ని ఎలిమెంట్స్ మనం ఎంటర్ చేయాలి అంతే. ఎంతైనా తీసుకోవచ్చు. అలా ఏం లేదు, ఏదన్నా ఇచ్చుకోవచ్చు. మీరు ఇక్కడ 4 కాదు, ఫర్ ఎగ్జాంపుల్ 14 ఇచ్చావు అంటే 14 వాల్యూస్ని ఎంటర్ చేసుకోవచ్చు నువ్వు. అవి కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉండాలని కూడా రూల్ ఏం లేదు, ఏదో ఒక నెంబర్స్ జనరల్గా ఈజీగా ఇదా 14 ఇస్తే ఏం చేయాలి, 14 వాల్యూస్ని ఇన్పుట్ చేయాలి నువ్వు ఇక్కడ. 1 2 3 4 5 6 ఇలా 14 ఇవ్వాలి. ఇవ్వచ్చు. ఎక్కడంటే ఆర్డర్ గుర్తుండాలని ఇలాగిస్తున్నాను నేను. అయిపోయినాయా? ఓకే ఓకే, ఇక్కడ 14 వాల్యూస్ ఇస్తాము. ఇస్తే మరి లూప్లో కూడా 14 వాల్యూస్ వచ్చేలా రాయాలి. కానీ లూప్లో ఎన్ని వెళ్తున్నాయి? 4 వెళ్తున్నాయి. దీన్ని కూడా 14కి నువ్వు అప్డేట్ చేయాలి. అలాగే ప్రింట్లో కూడా ఏ కదా, ఏ 14కి మార్చుకోవాలి. చూడండి ఒకసారి, ఇది కంపైల్ రన్. ఇప్పుడు బీకి వెళ్ళాం. వచ్చినాయా? ఇదంతా కూడా ఏనే, ఇది బి. ఇలా ఉంటుంది. ఎన్ని వాల్యూస్ అన్నా ఇవ్వచ్చు మీరు. ఓకే, రాయండి జస్ట్ 4 వాల్యూస్ తోటి. ఇది ప్రోగ్రామ్ అయితే రాయండి కొంచెం స్పీడ్గా చేయొచ్చు. ఇప్పుడు నీకు ఎర్రే అంటే జస్ట్ ఒక సెట్టే. నువ్వు మ్యాథమెటిక్స్లో సెట్లో ఎలిమెంట్స్ రిపీట్ అవుతాయి అవ్వవా? అవుతాయి. అలాగే ఓన్లీ పాజిటివే కాదు, ఇక్కడ ఇంటి రాస్తున్నావు అంటే నెగిటివ్ కూడా సపోర్టెడే. అవన్నీ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు రిపీట్ చేసి నెంబర్స్, తర్వాత నెగిటివ్ వాల్యూస్ ఇవన్నీ కూడా రాయండి. మీరు రాసేయండి ప్రోగ్రామ్ ఫాస్ట్గా.
ఓకే. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేద్దామా? అయిపోయింది ఇక్కడితో. ఇప్పుడు సమ్ ఆఫ్ 2 ఎర్రర్స్ చూద్దాం తర్వాత. అయిపోయిందా? నెక్స్ట్ సమ్ ఆఫ్ 2 ఎర్రర్స్ రాద్దామా? అయిపోయిందా మీది? ఓకే చూడండి, జస్ట్ ఒకసారి ఇది సేవ్ చేద్దాం. ఇది పంపిస్తానులే మీకు ఈ ఫైల్ కూడాను. టూ ఎర్రర్స్. ఓకే, ఫైల్ ఇస్తాను మీకు. నెక్స్ట్ చూడండి, సమ్ ఆఫ్ 2 ఎర్రర్స్ ఎలా చేయాలనేది చూద్దాం. అయితే ఏబి అలాగే ఉంటాయి చూడండి, ఏం చేంజ్ అవ్వదు. సో ఇది ఏకి సంబంధించిన వాల్యూ, ఇది బిది. అయితే ఇది ఏ అవుట్పుట్, ఇది బి అవుట్పుట్. నాకు ఈసారి ఏ ప్లస్ బి అవుట్పుట్ కావాలి, అంటే ఏ బి కాదు,
సో బి తీసాను, సింపుల్ అంతే కదా. బి ఆఫ్ ఐ అంటే ఏలో ఫస్ట్ ఎలిమెంటు, బిలో ఫస్ట్ ఎలిమెంటు, అంటే ఇది ఏ కదా, దీన్ని అంతటిని బి అందాం. బి ఆఫ్ 0, బి ఆఫ్ 1, బి ఆఫ్ 2, బి ఆఫ్ 3. ఈ ఏ ఆఫ్ 0తో బి ఆఫ్ 0, ఏ ఆఫ్ 1తో బి ఆఫ్ 1, ఏ ఆఫ్ 2 బి ఆఫ్ 2, ఏ ఆఫ్ 3 బి ఆఫ్ 3, అలా ఇండివిజువల్గా యాడ్ అవుతూ ఎడిషన్ అయితే జరగాలి. సో అలా జరగాలంటే ఒకసారి వాల్యూస్ ఇచ్చి చూద్దాం మనం. చూడండి, ఎంటర్ ఎలిమెంట్స్ ఏ 1 2 3 4, బి కూడా 1 2 3 4, 2 4 6 8, అంటే 1కు 1, 2కు 2, 3కి 3, 4కి 4. నెక్స్ట్ మీరు ఇచ్చేటప్పుడు ఏ 4 ఉంటే కంపల్సరీగా బి 4 ఇవ్వాలి. అలా ఇవ్వలేదు అనుకో మీకు ఏమవుతుందంటే ఈ వాల్యూస్ ఎక్కువ ఇవి తక్కువ ఎలా ఉన్నది అనుకోండి, అక్కడ ఎంటీ బాక్స్ ఫామ్ అయిపోతుంది. ఆ ఎంటీలో వాల్యూస్ ఏమీ ఉండదు మనకి. అంటే ఇప్పుడు ఎలా ఇచ్చాం, ఇక్కడ 0 ఉంటుంది, 0తో మనం ఇచ్చిన వాల్యూ యాడ్ అయిపోతుంది. అలా అన్న ప్రాబ్లం అయితే లేదు, బట్ సైజ్ మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. అంటే ఇక్కడ 3 వాల్యూసే ఇచ్చి ఇక్కడ 4 వాల్యూస్ యాడ్ చేయాలంటే కుదరదు. అంటే ఇక్కడ ఏ ఆఫ్ 3 అని పెట్టారనుకో, 3 ప్లేసెస్ అసలు ఇందులో 4th వాల్యూ ఉండదు. మరి లేని 4th వాల్యూతో ఇక్కడ 4th వాల్యూ ఎలా యాడ్ అవుతుంది? సో అలాంటివి మనకి ఎర్రర్స్ వస్తాయి. ఇక్కడ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది 4 ఉంటే 4, 3 ఉంటే 3, ఎంత ఉంటే అంత వాల్యూస్ అయితే ఇవ్వాలి మీకు. 1 2 3 4, 1 2 3 4. సో ఇది ప్రోగ్రాము ఉన్నది ఇక్కడ. ఇంకో సమ్ ఆఫ్ 2 డైమెన్షనల్ అరే ఉంది, ఇంక మరీ ప్రోగ్రామ్ ఏమి రాయక్కర్లేదు, ఇలా రాస్తాం మనం అరేస్ అనేది. అయితే ఇంకొక చిన్న చేంజ్ చూడండి, ఇదైతే మీకు ఉండదు, మళ్ళీ అది కూడా నేను ఇస్తాను. ఇది ఇక్కడ ఓన్లీ 4 అయితే 4, 3 అయితే 3, 2 అయితే 2 ఇలాగే ఉంటున్నాయి. అలా కాకుండా మీకు ఎన్ని వాల్యూస్ కావాలి ఎర్రేకి అనేది కూడా మనం ఈ అవుట్పుట్ స్క్రీన్ నుంచే చెప్పాలి. అంటే ఎలిమెంట్స్ ఎన్నో ఎంటర్ చేయాలి, అంటే నెంబర్ 3 4, తర్వాత ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలి. అలాంటి దానికోసం ఇంకొక చిన్న చేంజ్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఇది నాకు ఫిక్స్డ్ కాదు, సో ఇక్కడ n అని తీసేసుకుంటున్నాను. n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి. సో n అని స్కాన్ చేయాలి కదా, n అని తీసుకుంటున్నామంటే ఇంటి n అని రాసి n అని మళ్ళీ స్కాన్ ఎఫ్ అండ్ n. అయితే స్కాన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ లూప్ ఎంతవరకు రావాలి? 4 5 కాదు, మనం ఇచ్చిన n వరకు రావాలి. ఎన్ని ఇస్తే అన్ని nకి. చూడండి, ఇక్కడ ఒక చిన్న ప్రింట్ ఎఫ్ ఒకటి రాద్దాం. ఇక్కడ ఎక్స్ట్రా, ఇది కంపల్సరీ ఏం కాదు, ఆప్షనల్. ఎంటర్ సైజ్ ఇలా ఇచ్చేద్దాం. సైజ్ నాకు 3 చాలు. ఎలిమెంట్స్ ఆఫ్ ఏ 1 2 3, బి 1 2 3, 2 4 6. ఇందాకేంటి 4కి ఫిక్స్ అయిపోయింది, ఇప్పుడు ఫిక్స్ కాదు, నువ్వు n ఎంత పెడితే అంత వస్తుంది. ఇది రాసుకోండి. సో ఇది మళ్ళీ మీకు అయితే ఉండదు, నేను మళ్ళీ పంపిస్తాను, మీరు రాయండి. జస్ట్ ఇంకొక ఫైల్ చేద్దాం. ఇది సమ్ ఆఫ్ ఎర్రేస్, ఇది సమ్ ఆఫ్ టూ ఎర్రేస్. సో ఇది రాసుకోండి ఇప్పుడు ఇక్కడతో.